నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తెగిపోయిన కాలువ పునరుద్దరణ పనులకు 2,10,00,000 రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించినట్లుగా తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. హలో ఖైదులు దగ్గర ఈ ప్రభుత్వం స్పందించిన స్పీడ్తో ఈ ప్రభుత్వం స్పందించిన తీరు గతంలో ఎప్పుడు మనకి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా వర్షాలు వచ్చినా ఇంత స్పీడ్తో మరి పని చేయని విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మేము ముఖ్యమంత్రి నుంచి మా వరకు అందరం కూడా వరదలు వచ్చిన మొదటి గంట నుంచి ఫీల్డ్లో నుండి పనిచేస్తున్న విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నష్టం కానీ, రోడ్ల నష్టం కానీ, ఇరిగేషన్ శాఖకు కానీ అన్ని సంబంధించి సుమారు 10,300 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇవన్నిటి కూడా మేము ఒక నివేదిక తయారు చేసి కేంద్ర బృందం మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కూడా వచ్చిండ్రు, వాళ్ళకు కూడా నివేదించడం జరిగింది. సరే, కేంద్రం నుంచి ఒక మంచి స్థాయిలో సహాయం అందుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సరే, కేంద్రం నుంచి ఎంత సహాయం వచ్చినా రాకున్నా దానికోసం వెయిట్ చేయకుండా మా వంతు కృషిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ కానీ, ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్ కానీ వెంటనే చేపట్టడం జరిగింది. ఫ్లడ్ లైట్ కూడా పెట్టడం జరిగింది. 24 hours వరకు జరుగుతుంది. నేను మళ్ళీ ఈరోజు 15వ తారీఖు వారం లోపల, అంటే వచ్చే ఆదివారం లోపల ఈ బ్రీచ్ పూర్తయి ఈ కాలువలో నీళ్లు పారే విధంగా మా ప్రక్రియ ఉంది. అదేవిధంగా